ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఐకియాకి వెళ్తాం. బహరీన్లో కూడా ఐకియా ఉంది. మీకు కూడా బహరీన్లో ఐకియా చూపించడానికి బయలుదేరిపోయాను. ఈ ఐకియా అంటే ఏంటి? అసలు ఐకియా లోపల ఏముంటుంది? ఐకియా స్పెషల్ ఏంటి? ఐకియా ఫుల్ లెంత్ వీడియో తీశాను గాయ్స్. చాలా క్లియర్‌గా చూపించాను. ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీథింగ్ చూపించాను. ఐకియా చూడని వాళ్ళకి ఇది చాలా మంచి వీడియో. టిల్ ఎండ్ వరకు చూడండి. మన బహరీన్ కరెన్సీ 1 బీడీ లోపల ఎంత మంచి క్వాలిటీలో ఏం ఐటెమ్స్ దొరుకుతాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం చూపించాను. వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈ ఛానల్లో మీరు బహ్రెయిన్‌లో ఉన్న మంచి మంచి ప్లేసెస్‌ని చూస్తారు. నా లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకుంటారు. గాయ్స్, ఐకియాలోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్‌లోనే ఉన్న సెటప్. ఎంత బాగుంటాయంటే ఇక్కడ సెటప్స్ అన్నీ. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అసలు ఐకియా కాన్సెప్ట్ ఏంటి, ఐకియాలో ఏమేమి థింగ్స్ దొరుకుతాయి, ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎంత మంచిగా కలర్ఫుల్గా క్వాలిటీగా ఉంటాయో చూపిస్తాను. అసలు ఐకియా అంటే ఏంటి? ఐకియా అంటే ఒక ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అండ్ హోమ్ డెకర్ కంపెనీ. సో ఐకియా గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. చలో గైస్ వెళ్ళిపోదాం. లిఫ్ట్‌లో ఎక్కేసి వెళ్ళిపోదాం. లిఫ్ట్‌లో నుంచి బయటికి రాగానే ఇలా ఉంది. గైస్ చాలా బాగుంది. చాలా హైజీన్‌గా, చాలా క్లీన్‌గా కూడా ఉంటుంది. ఐకియాలో నాకు నచ్చేది ఇదే. అంత పెద్ద ఏమంటారు ఫర్నిచర్ కంపెనీ కదా! ఎంత క్లీన్ ఉంటుందో తెలుసా? ఎక్కడ కూడా డస్ట్ ఉండదు. చాలా హైజీన్‌గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ బహ్రెయిన్‌లోనే కాదు, ఇండియా ఐకియా కూడా నేను విజిట్ చేశాను. ఒకసారి కాదు, చాలా సార్లు వెళ్ళాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఐకియా ఎప్పుడు చూసేదాన్ని. గైస్, మీరు ఒక హాఫ్ కేజీ తగ్గాలనుకుంటే ఐకియాకి వెళ్ళిపోండి. ఐకియాకి వెళ్తే టైమే తెలియదు నిజంగా. వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది గైస్. కాళ్ళు నొప్పొచ్చేస్తాయి ఐకియాలో తిరగాలి అంటే. చాలా ఓపిక ఉండాలి. అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అంత కొత్త కొత్తగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వావ్! 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 అనుకుంటూనే ఉంటాం మనము. పోజ్ ఇస్తున్నాను గైస్. అక్కడ షూ టైప్ సోఫా ఉంది కదా! గైస్, ఇది ఎంత యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అంటే లేడీస్ మంచిగా కనెక్ట్ అయిపోతారు దీనికి. ఈ ప్రోడక్ట్ అంటే నాకు కూడా చాలా ఇష్టము ఈ ట్రాలీ. మనం ఇంట్లో వాడే సోఫా, బెడ్, డైనింగ్ టేబుల్, కబోర్డ్, కిచెన్ ఐటెమ్స్, లైట్స్, మంచి మంచి లైట్స్ ఉంటాయి తెలుసా? ఎంత డెకరేటివ్‌గా ఉంటాయో లైట్స్. చాలా రిచ్ లుక్ ఇచ్చే లైట్స్ ఉంటాయి. స్టోరేజ్ బాక్సెస్ గైస్, మెయిన్‌గా స్టోరేజ్ బాక్సెస్, కర్టెన్స్ చాలా బాగుంటాయి ఐకియాలో. ఇంకా వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్. మన ఇంట్లో ఏమేమి అవసరమో డెకరేషన్కి కానీ, ఎలాంటి ఐటమ్స్ అవసరమో అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. ఇది ఎంట్రన్స్లోనే ఉన్న థింగ్స్ గైస్. ఇదేదో గార్లిక్ ప్రెస్ అంట. గార్లిక్ని కూడా ప్రెస్ చేసుకోవడానికి ఒక ఐటమ్ వచ్చేసింది. ఈ బ్రషెస్ చాలా యూజ్ అవుతాయి. చాలా తక్కువ కాస్ట్లోనే ఇవన్నీ దొరికిపోతాయి. బహ్రెయిన్ కరెన్సీలో అయితే ఆ బ్రష్ అయితే 250 ఫిల్స్. గార్లిక్ అది ప్రెస్ చేసేదైతే 1.9. ఇది కాఫీ ఫిల్టర్ చేసుకునేది మాత్రము 900 ఫిల్స్. గైస్, ఈ మిర్రర్స్ చూసారా? ఇవన్నీ వాల్‌కి అతికిచ్చేశారు. ఏమేం డిజైన్స్ ఉంటాయో ఫస్ట్ వాళ్ళు డిస్‌ప్లే చేసేస్తారు. మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవచ్చు. గైస్, ఇవన్నీ కొనేవే. ఎవ్రీథింగ్ మనం తీసేసుకొని బాస్కెట్‌లో వేసుకునేటివే. కానీ పెద్ద పెద్ద ఐటెమ్స్ ఉంటాయి గదా! అవి ఎలా అక్కడి నుంచే పిక్ చేసుకోవాలి అంటే, వీడియో టిల్ ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మొత్తం చెప్తూ ఉంటాను. అన్నీ చూపిస్తూ చెప్తాను ఒక్కొక్కటి. ఓకే. ఇది చాలా తక్కువ కాస్ట్ గైస్. ఆ ఫ్లవర్స్ అవంతా కలిపి మీకు 1 బీడీలో, అన్ని 1 బీడీలో ఒక రిచ్ ఫ్లవర్ వాజ్ తయారైపోతది. అంత బావుంటుంది. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. చూసారా? ఇన్ని ఫ్లవర్స్ అండ్ ఆ వేజ్ అంతా కలిపి జస్ట్ 1 బేడీలో అయిపోతుంది. ఆ ఫ్లవర్ ఒకటి, ఈచ్ ఫ్లవర్ 200 ఫిల్సో ఎంతో. ఆ వేజ్ వచ్చేసి 500 ఫిల్స్ అంతే. సో మంచి ఫ్లవర్ వాజ్‌ని 1 బీడీలోనే మనం కొనేయొచ్చు. ఇక్కడ సెటప్ చూసారా ఎంత బావుందో! బెడ్‌రూము, లివింగ్ ఏరియా మొత్తం అంతా ఇలా ఎవ్రీ సెటప్‌ని మనం చూస్తాం గైస్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్. అండ్ ఈ బెడ్‌రూమ్స్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, లివింగ్ రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, బాత్రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, వాషింగ్ ఏరియా ఎలా ఉండాలి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడే అక్కడ సెట్ చేసి చూపించేస్తాడు. మన ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకోవాలి, మన ఇల్లు స్పేస్ ఎంత. ఇంకోటి తెలుసా వీళ్ళ కాన్సెప్ట్ ఎంత బావుంటుందంటే,
స్పేస్ ఎక్కడా వేస్ట్ అవ్వకుండా చిన్న స్పేస్‌లో కూడా మనం అన్ని థింగ్స్ పెట్టేసుకునేలాగా ఉంటుంది గాయ్స్. ఇప్పుడు నేను ఓపెన్ చేశానే ఆ బాస్కెట్ ఎంత యూజ్‌ఫుల్ ఐటెమ్ అంటే అది పిల్లలుంటే టాయ్స్ అన్నీ అలాంటి బాస్కెట్స్‌లో వేసి పెట్టేయొచ్చు గాయ్స్. అండ్ ఈవెన్ పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళకి కూడా చాలా ఈజీ ఉంటది. ఆహ్, ఆ టాయ్స్ అన్నీ ఎత్తి ఆ బాస్కెట్‌లో వేసేయడానికి. వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. యాహ్! ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి టిల్ ఎండ్. 29 మినిట్స్ ఉంది ఈ వీడియో. ఆహ్, చాలా ఓపికగా చూడండి గాయ్స్. ఓకే. ఐకే స్పెషల్ ఏంటి అంటే మోడర్న్ డిజైన్, అఫోర్డబుల్ ప్రైస్ అంటే తక్కువ కాస్ట్ గైస్. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటది. ఇవి చూసారా? ఇవి పూల కుండీల్లాగా అయినా వాడుకోవచ్చు. డస్ట్‌బిన్‌లాగా అయినా వాడుకోవచ్చు. నేను మా ఇంటికి గూడా తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ 500 ఫిల్స్. చాలా క్వాలిటీ గూడా చాలా బావుంటుంది గైస్. చాలా అంటే చాలా నమ్మండి. ఇవి టాయిలెట్ క్లీనర్స్. ఇవి గూడా క్వాలిటీ చాలా బావున్నాయి. అండ్ కలర్స్ చూసారా? బ్లాక్ అండ్ వైట్ ఫేవరెట్ కలర్స్ కదా అందరికీ. ఇవి ఇక్కడ ఐకియాలో మనం ఎక్కువ ఈ క్యాండిల్స్ చూస్తాము. డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో మనకి ఆహ్, క్యాండిల్స్ దొరుకుతాయి. మంచి స్మెల్ ఉంటది. ఆ క్యాండిల్స్ పెట్టుకోవడానికి అవి కూడా ఇచ్చారు చూసారా? ఎంత బావుంటాయంటే అండ్ రీజనబుల్ కాస్ట్ గైస్. మరీ చెప్తున్నాను. ఒక్కసారి ఐకియా విజిట్ చేయండి. మీ లైఫ్‌లో కూడా చెక్ లిస్ట్‌లో ఉండాల్సిన ప్లేస్ ఇది. ఈ ఐకియా కూడా చూడాల్సిన ప్లేసే. విజిట్ చేయాల్సిన ప్లేసే. ఎంత బావుంటాయా? ఇలా సెట్ చేసుకోవచ్చా? ఇలా పెట్టుకోవచ్చా? అనేవి కూడా ఉంటది. ఇక్కడ ఎవ్రీ డీటెయిల్‌గా చూపిస్తున్నాను. ఏవేవి 1 బీడీ అంటే బహ్రెయిన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన తెలుగు వాళ్ళు వాచ్ చేస్తుంటే వాళ్ళకి ప్రైజెస్ కూడా తెలుస్తాయి కదా! సో దట్ దే కెన్ గో అండ్ పర్చేజ్ అనేసి వాళ్ళ ప్రైస్‌తో సహా అండ్ ఆ వస్తువుతో సహా చూపిస్తున్నాను చూసేయండి. ఇదంతా చైర్స్ ఏరియా. చైర్స్ కూడా మీకు ఈ మోడల్ లేదు అనేది ఉండదు గైస్. ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉంటాయి. వాళ్ళ కలర్స్ అండ్ అది చూసారా ఎంత యూనిక్‌గా ఉంటాయో. కలర్స్ ప్రతి ఒక్కరికి నచ్చేలాగుంటాయి. ఇవి ఎందుకు ఈ బౌల్స్ పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం గైస్. ఇలా కలర్‌గా మా ఇంట్లో కలర్ కప్స్, కలర్ బౌల్స్ ఎక్కువుంటాయి. నాకు ఎందుకో చాలా నచ్చుతాయి ఇలా కలర్స్. అండ్ పేస్టల్ కలర్స్ బావుంటాయి. మంచిగున్నాయి కప్స్. క్వాలిటీ కూడా బావున్నాయి. యాహ్! గాయ్స్ మీకు తెలుసా ఈ ఐకియాలో చాలా అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయి. మరీ ఇంత రిచ్ లుక్ ఉంది గదా! ఏదో రిచ్ లుక్ ఉంది కదా! చాలా ఎక్కువ కాస్ట్ ఉంటదేమో అంటే కాదు. కంపేర్ టు అదర్ బయట వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటుంది. గైస్ ఈ ఐకియా మనకి హైదరాబాద్‌లో ఉంది. యాహ్! ఇక్కడ ఆపేస్తాను ఈ మ్యాటర్. ఇక్కడ చూసారా నేను ఒక బాక్స్ పట్టుకున్నాను. ఆ బాక్స్ ఎంత యూజ్‌ఫుల్ అంటే 3.5 బీడీ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. బట్ అది ఎంత యూజ్‌ఫుల్ అంటే కుట్టు మిషన్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిగా యూజ్ అవుతుంది గైస్. ఆ బాక్స్ నేను నియర్‌గా చూపిచ్చాను. నేను లాస్ట్‌లో పెడతాను. ఆ బాక్స్‌లో ఏమున్నాయంటే థ్రెడ్స్ ఉన్నాయి గైస్. థ్రెడ్స్ ఆల్ టైప్ ఆఫ్ థ్రెడ్స్, సిజర్ ఈ అంటే కుట్టు మిషన్ వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అన్నీ ఆ బాక్స్‌లో ఉన్నాయి. ఒకే బాక్స్‌లో ఆ సెట్ ఉన్నాయి. యాహ్! గైస్ ఆ హైదరాబాద్‌లో గూడా ఐకియా ఉంది కదా! ఐకియాలో నేను షాపింగ్ చేశాను. మా ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అంతా నేను తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను, ఏంటి అనేది కూడా చెప్తాను. గైస్ నేను అక్కడ హైదరాబాద్‌లో చాలా షోరూమ్స్ అంటే ఫర్నిచర్ షాప్స్, మాల్స్ చాలా చాలా వెతికాను. చాలా చూసాను. హైదరాబాద్‌లో మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, అలా వెతికాను. అలా చూసాను. మా ఇంట్లో ఉన్న స్పేస్‌కి తగినట్లుగా సోఫా అండ్ బెడ్ ఇంకా కొన్ని థింగ్స్ కావాలి అనేసి వెతికాను. నాకు అన్నీ ఒకే చోట దొరికాయి. దట్ ఈజ్ ఐకియా. ఐకియాలో నాకు 1,30,000లో నేను అనుకున్న ఆ సోఫా సెట్ కానీ, సోఫా కమ్ బెడ్ కానీ, ఒక ఫుల్ బెడ్ సెట్ కానీ, డెకరేటివ్ ఐటెమ్స్ కానీ, టేబుల్ కానీ అండ్ నేను ఆఫీస్ పర్పస్‌కి యూజ్ చేసుకోవడానికి టేబుల్ కావాల్సుండే. ఆ టేబుల్ అన్నీ నేను 1,30,000లోనే తీసేసుకున్నాను గాయ్స్. ఎంత అఫోర్డబుల్ రేంజ్ అంటే, ఆ రేంజ్‌లో నాకు అన్ని ఐటెమ్స్ రావడం
నేనసలు షాక్ అయ్యాను. బయట ఎన్ని మాల్స్ తిరిగానో తెలుసా? 2 డేస్ నేను ఎవ్రీవేర్ తిరిగి వాటిల కాస్ట్ కనుక్కొని అంటే ఇక్కడికి, అక్కడికి కంపేర్ చేసుకొని అంత వెతికిన తర్వాతనే నేను ఐకియా చూజ్ చేసుకొని ఐకియాలో కొన్నాను. యాహ్! గైస్ నాకొక అంటే టీపాయ్ ఉంది గదా! ఇప్పుడు చూపిచ్చాను ఇందాక వైట్ కలర్‌దొచ్చింది. ఆ టీ టేబుల్ ఆ టీపాయ్ యాహ్! థాట్ వన్. ఇది. ఇది తీసుకున్నాను నేను. బ్లాక్ వన్ తీసుకున్నాను. బ్లాక్ కలర్‌లో. ఆ టీపాయ్ తప్ప అన్నీ నాకు ఇప్పటికి అంటే 5 ఇయర్స్ అయింది గైస్ నేను కొని. 5 ఇయర్స్ నాకు లైఫ్ టైమ్ వచ్చింది. ఇంకొక 5 ఇయర్స్ వస్తది. 10 ఇయర్స్‌లో 1,30,000 మన ఫర్నిచర్‌కి పెట్టడం అంటే ఇట్స్ రియల్లీ తక్కువ బడ్జెట్ అనే చెప్పొచ్చు. ఆ టీపాయ్ తప్ప అన్నీ ఉన్నాయి. ఆ టీపాయ్ ఏంటంటే మనం మోప్ చేసేటప్పుడు వాటర్ గానీ అండ్ అక్క పిల్లలున్నారు. మేము కూడా పెద్దవాళ్ళం. మేము కూడా ఆ వాటర్ అవన్నీ పడేసి వాటిల పైన అదంతా చెక్క పైన ఉంటది గదా! అది వెళ్ళిపోయింది. సో, అదొక్కటి నాకు పాడైపోయింది. ఇంకా అన్నీ బావున్నాయి. ఈ పర్ఫ్యూమ్ ఫ్లేవర్డ్ క్యాండిల్స్ చూసారా? చాలా బావుంటాయి. ఇక్కడ అన్ని ఫ్లేవర్స్, అన్ని పర్ఫ్యూమ్ క్యాండిల్స్ దొరుకుతాయి. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ఈ సెటప్స్ అన్నీ చూసారా? ఇది కిచెన్ సెటప్. కిచెన్‌లో మనం ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేది మొత్తం వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేసారు చూసారా? గైస్ నిజంగా అక్కడికి వెళ్ళి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇంటీరియర్ డిజైన్ చేపించుకునే వాళ్ళు ఒక్కసారి ఐకియా విజిట్ చేస్తే ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తది. ఓకే. ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఐడియాస్ కూడా మీకొస్తాయి. సో, ఒక్కసారి ఐకియా విజిట్ చేయండి. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, ఇంటీరియర్ డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా మీ ఇంట్లోకి ఏమైనా థింగ్స్ కావాలంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇది చూసారా? ఇదేంటో తెలుసా? బేబీకి డైపర్ మార్చడానికి బేబీ డైపర్ చేంజ్ చేస్తారు కదా! అది. అసలు ఈ ఐకియా ఎలా స్టార్ట్ అయిందో తెలుసా గైస్? 1943లో ఒక 17 ఇయర్స్ అబ్బాయి ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. నిజంగా అంత చిన్న ఏజ్‌లో ఇంత పెద్ద థాట్స్ రావడం అంటే చాలా గ్రేట్. అబ్బాయికి చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండ్ ఉండేదంట. వాచెస్ ఏవేవో ఇలా పెట్టున్నాడంట. తర్వాత ఈ ఫర్నిచర్ ఐడియాకొచ్చి ఇలా స్టార్ట్ చేశాడు. ఐకియా అంటే ఐ ఐ అంటే అతని పేరు. కే అంటే అతని సర్‌నేమ్ అంట. ఈ అంటే వాళ్ళ ఫార్మ్ నేమ్ అంట అది. ఏ అంటే వాళ్ళ విలేజ్ నేమ్ అంట. ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో, ఎవరైతే ఈ ఐకియా హెడ్ ఓనర్ ఉన్నాడో, అతనివి అన్నీ సంబంధించి ఉన్నవి కాబట్టి ఈ ఐకియా అనే నేమ్ వచ్చింది. యాహ్! ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్. చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి ఫోటో ఫ్రేమ్స్. సింపుల్‌గానే ఉంటాయి గైస్. సింపుల్‌గా ఉంటాయి. అవి చూడ్డానికి రిచ్ లుక్ ఉంటుంది. బావుంటాయి. క్వాలిటీ కూడా బావుంటాయి. గైస్ ఇక్కడ సోఫాస్ తీసుకోవచ్చు. ఆ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో! చాలా క్యూట్ ఉన్నాయి కలర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మించి ఉంది గైస్. ఒకదానికి మించి ఒకటుంది. ఎంత బాగున్నాయంటే వావ్! ఈ సోఫా బావుందంటే ఇంకొక సోఫా చూస్తేనే వావ్! దానికంటే ఇది బావుంది. ఇట్లా అనిపిస్తది. ఎవ్రీవేర్ టీవీ పెట్టారు. ఎవ్రీవేర్ ఈ కర్టన్స్ అన్నీ. ఇప్పుడు నేను చూపిస్తున్నవంతా ఏదో సెటప్స్. నేనెక్కడికో రిసార్ట్‌కో లేకపోతే బయటెక్కడికో వెళ్ళలేదు గైస్. అవన్నీ అమ్మేవి. అమ్మే వస్తువులు. ఏది పట్టుకున్నా దానికి ట్యాగ్ ఉంటది తెలుసా? ప్రైజ్ వేసేసుంటాడు. దాని నంబర్ ఇస్తాడు. మనం అక్కడి నుంచైనా పిక్ చేసుకోవచ్చు. అంటే పెద్ద ఐటెమ్స్ కాదు. చిన్న ఐటెమ్స్ అక్కడి నుంచి అక్కడికి తీసుకొని మన ట్రాలీలో వేసుకోవచ్చు. షాపింగ్ ట్రాలీలో. పెద్ద ఐటెమ్స్ లైక్ కబోర్డ్, బెడ్ ఫ్రేమ్ ఇలాంటివి కావాలి. ఈ టీపాయ్ ఇంకా ఏమంటారు? ఇవన్నీ అంటే ఆల్ పెద్ద ఐటెమ్స్ అయితే నువ్వు బాస్కెట్‌లో ట్రాలీలో వేసుకోలేనివి అయితే వాటిల నంబర్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఆ నంబర్స్ తీసుకొనెళ్ళి కింద వేర్ హౌస్ ఉంటది. ఆ వేర్ హౌస్‌లోకెళ్ళి మనమే ఒక ట్రాలీ తీసుకొని ఆ ట్రాలీలో ఆ వేర్ హౌస్‌లో ఉన్నవి బాక్సెస్‌లో వస్తాయి గైస్. అన్నీ ఒక కార్టూన్ బాక్స్‌లో పట్టేలాగానే ఉంటుంది తెలుసా? అట్టపెట్టెల్లోనే వస్తాయి. ఆ అట్టపెట్టెల్ని మనం ఆ ట్రాలీలో పెట్టుకొని బిల్లింగ్ ఏపించుకొని తీసుకొనెళ్ళొచ్చు.
అంటే ప్యాకింగ్ ఎలాగంటే అలాగొస్తాయేమో. ఇప్పుడు సోఫా కొనుక్కుంటే సోఫా ఎలా వస్తుందసలు? ఆ పిల్లోస్ అవన్నీ ఎలా వస్తాయి? ఇట్లా థింక్ చేశాను నేను. నిజంగా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఇవన్నీ ఎలా ఎత్తుకొనెళ్ళాలి అసలు? మనకెంత ప్రాబ్లమ్ అవుతది కదా ట్రాన్స్‌పోర్ట్‌లో. ఇవన్నీ ఎట్లా ఎత్తుకొనెళ్ళాలి అనుకునేదాన్ని. గైస్ స్టాప్ చేస్తున్నా. ఆ ప్లేట్స్ చూసారా? వుడెన్ ప్లేట్స్ ఎంత బాగున్నాయంటే వావ్ అనిపించింది. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది. మేబీ వాటికి ఆ ప్రైస్ పెట్టడం కరెక్టే. ఈ బాక్సెస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ ఓపెన్‌లో పెట్టారు గదా! అవి చెక్ చేస్తే కొంచెం పైన ప్లేట్ ఉంది గదా! అది గట్టిగా క్లోజ్ అవ్వట్లేదు. అంటే లూజ్‌గా ఉంది. కానీ చాలా అఫోర్డబుల్ రేంజ్‌లో కలర్ బాక్సెస్ మంచిగా అవే కలర్స్ కాదు గైస్. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. మేబీ ఒక 6 కలర్స్ ఆర్ 9 కలర్స్ అవైలబుల్‌లో ఉండే. అంటే ఒకే చోట పెట్టలేదు. అక్కడక్కడ పెట్టారు. ఇది సాకెట్ బాక్స్ అంటే మనం చార్జర్‌లు అవన్నీ పెట్టుకుంటాం గదా! అదెంత డిఫరెంట్‌గా ఎంత బావుందో. ఇవంటే నాకు చాలా ఇష్టం గాయ్స్. ఇవి ప్లాస్టిక్‌వే బట్ ఎంత క్యూట్ ఉంటాయో తెలుసా? తీసుకుందాం అనుకుంటా ఎవ్రీ టైమ్ బట్ తీసుకోలేదు. గాయ్స్ స్టార్టెడ్ వెల్కమ్ టు కిడ్స్ సెక్షన్. ఇదంతా కిడ్స్ జోన్. ఎందుకు ఇంత హ్యాపీ అంటే సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి గాయ్స్. ఎంత బావుంటాయో చాలా క్యూట్ అండ్ యూనిక్‌గా ఉంటాయి. అండ్ రియలిస్టిక్‌గా ఉంటాయి గాయ్స్. ఈ ఐకియాలో సాఫ్ట్ టాయ్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. చూస్తే నిజంగానే ఆ థింగ్ అన్నట్లు అనిపిస్తది. ఇప్పుడు సపోజ్ ఒక ఎలిఫెంట్ తీసుకుందాం. ఎలిఫెంట్ చూస్తే నిజంగానే ఎలిఫెంట్ లాగా సేమ్ అక్కడ ఉందేమో అన్నట్లు అనిపిస్తాయి ఆ సాఫ్ట్ టాయ్స్. అంత బావుంటాయి. ఇదంతా కిడ్స్ జోన్. ఎంత సాఫ్టీగా ఉన్నాయో చాలా క్యూట్ ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి ఈ సాఫ్ట్ టాయ్స్ అంతా. ఇదంతా కిడ్స్ జోన్. సో కిడ్స్ బెడ్రూమ్స్ ఎలా సెటప్ చేసుకోవాలో వాడే ఇచ్చేస్తాడు. చూసేయచ్చు మనం. మనకంటూ ఒక ఐడియా వస్తది. ఓకే, ఇలా ఇంత చిన్న రూమ్‌లో ఇట్లా సెటప్ చేసుకోవచ్చు అనేది కూడా ఐడియా వచ్చేస్తది. ఇక్కడ అందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఎంత బాగా అనిపించిందో. ఇదేదో ప్లే జోన్ లాగా వచ్చి ఆడుకుంటున్నారు. ఇది యాక్చువల్లీ వాళ్ళు డిస్ప్లే చేస్తారు గైస్. ఇదంతా ఒక ఐకియా టూర్ లాగా. మనం ఫస్ట్ టూర్‌కి వెళ్తాం కదా! అన్ని థింగ్స్ చూడొచ్చు. ఏదేది మీకు కావాలో నోట్ చేసుకొని కింద వేర్ హౌస్ ఉంటుంది. ఆ వేర్ హౌస్‌లోకి వెళ్ళి మొత్తం అన్నీ మీ బాస్కెట్‌లో ఆర్ ట్రాలీలో అన్నీ పికప్ చేసుకోవచ్చు. అలా అనమాట. ఇక్కడున్న ఎవ్రీ ఐటెమ్ అమ్మేదే గైస్. ఇది అమ్మంది కాదు అనేది ఏముండదు. అన్నీ అమ్మేవే. మొత్తం ఎవ్రీ చిన్న డీటెయిల్ అక్కడ గోడకి పెట్టారు కదా! అవి కూడా అమ్ముతారు. అవి కావాలి మాకు, మేము కూడా మా వాల్‌కి అలా ఫిక్స్ చేసుకొని మా చైర్‌ని ఎత్తి ఆ పైన పెట్టుకుంటాము అన్నా కూడా అది కూడా అమ్ముతారు. మొత్తం అమ్మేవే గైస్. ఏవి కూడా వాళ్ళు డెకరేటివ్‌గా పెట్టినవి ఏవి ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మేవే. జస్ట్ ఇవంతా మనం చూసి నోట్ చేసుకోవడానికి మాత్రమే. ఇవంతా డిస్‌ప్లే ఐటెమ్సే. ఇలాంటి చిన్న ఐటెమ్స్ అయితే బల్క్‌లో పెట్టేస్తారు. అవి పిక్ చేసుకొని మన ట్రాలీలో వేసుకోవచ్చు. గైస్ ఇది చూసారా? ఇది మెయిన్ థింగ్ ఐకియాలో చూపియాల్సింది. మీకు టెన్షన్ ఉండదు గైస్. అంటే అక్కడికెళ్ళి ఈ వస్తువు మా రూమ్‌లో పడుతుందా? ఈ వస్తువు మా లివింగ్ రూమ్‌లో పడుతుందా? అనే టెన్షన్ ఉండకుండా మీరు మీ ఇంట్లో మెజర్‌మెంట్ తీసుకొని ఇక్కడికొచ్చి ఇవి పిక్ చేసుకొని ఆ మెజర్‌మెంట్‌కి తగినట్లుగా మీరు మెజర్ చేసుకొని ఆ ఐటెమ్‌ని పిక్ చేసుకోవచ్చు గైస్. చూసారా? పెన్సిలు, ఆ మెజర్‌మెంట్‌ది, అక్కడ బుక్కు అన్నీ ఇచ్చారు. మొత్తం అక్కడ సెట్ మీరు పిక్ చేసుకోవచ్చు ఫ్రీ. అది ఎవ్రీ కార్నర్‌లో ఎవ్రీవేర్ అది పెడుతూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా అది ఉంటది అవైలబుల్‌లో. మీరు అది పిక్ చేసుకొని మీరు ఆ మెజర్‌మెంట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇవి చూసారా? ఇవి లేడీస్‌కి చాలా ఇష్టమైన ఐటెమ్స్. ఇవన్నీ కిచెన్‌లో యూజ్‌ఫుల్ ఐటెమ్స్. ఎంత బాగున్నాయంటే నేను కూడా మా కిచెన్‌లోకి చాలా వరకు ఇవే తీసుకున్నాను. గైస్ ఇవి చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్స్. చాలా బాగున్నాయి. మంచిగా తెలివిగా చేశాడు అనుకుంటాను నేను ఐకియాని. ఎట్లా కావాలి కిచెన్‌లోకి ఎంత స్టైలిష్‌గా, ఎంత రిచ్ లుక్ ఇస్తాయంటే ఇవన్నీ పెట్టుకుంటే అంత బాగా ఇచ్చాడు గైస్. అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఎక్కువ యూజ్‌ఫుల్ గైస్ కిచెన్‌లోకి. అండ్ ఆల్సో అవి 1 కేజీ పట్టే అంత డబ్బాలు కదా! మనకి అంటే కిచెన్‌లో సెట్ తీసేసుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. దానిపైన మెన్షన్ చేసేసుకొని మనం ఎవ్రీ టైమ్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూనే దాంట్లో వేసేసుకోవచ్చు ఆ డబ్బాలలో. బాగున్నాయి. అవి కూడా అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ బాక్సెస్. కత్తులు, కటారాలు. గైస్ ఇవి ఎంత షార్ప్ ఉంటాయంటే మంచిగా యూజ్ అవుతాయి. మీరు 3 బీడీ పెట్టి ఆ 3 పీసెస్ కొన్నా కూడా యూజ్‌ఫుల్ ఐటెమ్. ఇదేమో
బోర్డు కట్టర్. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్, నేను అంత సజెస్ట్ చేయను. వుడెన్ది కూడా ఉంది గైస్. వుడెన్ది కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ వుడెన్దే ఎక్కువ ప్రిఫర్ చేయండి మీరు తీసుకుంటే వెజిటేబుల్ కట్టరు. ఆ బోర్డ్ అనేవి ప్లాస్టిక్ వద్దు గైస్, అది చాలా హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. ఇవి చాలా యూజ్ఫుల్ ఐటమ్. ఎవ్రీ వన్ అంటే ఐకియాకి వస్తే అది కొనకుండా ఎవరు వెళ్ళరు. టవల్స్, కలర్ కలర్ టవల్స్ ఉన్నాయి. మనం కిచెన్లో ఎవ్రీ టైం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మంచిగా తుడుచుకోవచ్చు. చెప్పాను కదా వుడెన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి అనేసి. ఇవి బాగున్నాయి, చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇవి గాజువి గైస్, గ్లాస్ అవి బాక్సెస్ ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు. ఇవి కూడా ఇవన్నీ మనకి యూజ్ఫుల్ ఐటమ్స్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. ఐకియాలో మంచిగా అనిపించేది ఏంటో తెలుసా, ఫ్లాట్ ప్యాక్ అంటే అన్ని బాక్సెస్ ఫ్లాట్గా మనకి ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అంతా ఒక ఫ్లాట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. కస్టమర్ హోమ్కి ఈజీగా డెలివరీ చేసేస్తారు. అంటే మనకి హైదరాబాద్లో ఉంది, వాళ్ళు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే హోమ్ డెలివరీ ఇచ్చారు. అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ, అవుట్ ఆఫ్ కంట్రీస్, అవుట్ ఆఫ్ సిటీస్ ఏది లేదు. మనం ఓన్గా మన రిస్క్తో. గాయస్ ఇది చూసారా, ఇది ఎంత యూస్ఫుల్ అంటే మనం కవర్స్ అన్నీ ఒక కవర్లో పెడుతూ ఉంటాం కదా, అవి అలా కాకుండా ఆ కవర్స్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. కిచెన్లో యూస్ఫుల్ ప్రోడక్ట్ అది. కవర్స్ షాపింగ్ చేసుకొని వస్తాం కదా, కవర్స్ అన్నీ దాంట్లో దూర్చేయచ్చు. అన్నీ బాగుంటాయి గైస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అవైలబుల్లో ఉంటుంది. అన్నీ అవసరానికి పనికొచ్చేవే అనమాట. ఏది అవసరం ఉండదు అనేది ఏమి ఉండదు. ఇది మా ఇంట్లోకి ఎక్కువ తీసుకుంటాం. మా డాడీకి మజ్జిగ చేసుకోవడానికి పెరుగుని బాగా ఇలా చేసుకుంటాడు కదా, మామూలుగా ఇది ఎగ్ బీటర్ లాగా యూజ్ చేసుకుంటారు ఎగ్ని అలా, అండ్ కేక్ మిక్సర్కి అంతా మా డాడీ మజ్జిగ చేయడానికి యూజ్ చేస్తాడు ఇది. ఇక్కడ ఏవైనా సోఫాస్, కబోర్డ్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఇవి ఎలా అసెంబుల్ చేయాలి, ఎవరొచ్చి ఫిట్ చేస్తారు, ఎవరొచ్చి ఇవన్నీ ఫిక్స్ చేస్తారు అనేది ఏమి ఉండదు గైస్. మాన్యువల్ చూసుకోవడం, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఈ బెడ్ ఎంత బాగా స్పేషియస్గా మనకి అన్ని థింగ్స్, బుక్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ సైడ్ డ్రాస్ అంటే బెడ్షీట్స్, ఎక్స్ట్రా పిల్లోస్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కూడా ఇచ్చాడు కింద, బెడ్ కింద. ఇలా ఉంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ గైస్ ఇవి. మీకు నిజంగా తెలియదు, ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు. ఇట్లా బెడ్కి మళ్ళీ ఇస్తే మన బెడ్షీట్స్ కానీ అంటే ఉంటాయి కదా, ఎక్స్ట్రా కవర్స్, ఎక్స్ట్రా పిల్లో కవర్స్, ఎక్స్ట్రా బెడ్ కవర్స్, బెడ్షీట్స్, పిల్లోస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు దాంట్లోనే. ఎక్కడో పెట్టాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ కబోర్డ్ అవంతా ఏముండదు, బెడ్ కిందనే మనం పెట్టేసుకోగలిగితే బాగుంటుంది. ఇక్కడ సింగిల్ కాట్స్, మీడియం సైజు, క్వీన్ సైజు, కింగ్ సైజు, ఏ కాట్ సైజ్ కావాలన్నా అవైలబుల్లో ఉంటుంది. ఇది 50 BD అంట. ఒక సింగిల్ బెడ్ మొత్తం ఫ్రేమ్ అండ్ బెడ్ రెండు వచ్చేసి 50 BD అంట గైస్. ఎవరికైనా కావాలా సింగిల్ బెడ్ వెళ్ళి తీసుకోండి, ఐకియాలో బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనమే ఫిక్స్ చేసుకోవచ్చు, ఎవరు ఏం అవసరం లేదు. మళ్ళీ కార్పెంటర్స్ కావాలి ఇలా ఏం అవసరం లేదు. మనం ఫిట్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ కూడా దాంట్లోనే ఇచ్చేస్తాడు. మనమే అన్నీ పెట్టేసుకొని అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ ఐకియా షోరూమ్ని ఫస్ట్ స్వీడన్లో స్టార్ట్ చేశారంట గాయస్. ఈ ఫౌండర్ ఉన్నాడు కదా అతను, తర్వాత యూరప్ కంట్రీస్కి అంతా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు 60+ కంట్రీస్లో ఉన్నారంట. 400+ స్టోర్స్ ఉన్నాయంట. ఎందుకుండవు గాయస్, ఇంత మంచిగా, ఎంత అఫోర్డబుల్ రేంజ్లో అండ్ మంచి ఐడియాస్ ఇస్తున్నాడు. ఇది బయట ఇంటీరియర్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలో తెలుసా, మనము ఎంత మనీ డిమాండ్ చేస్తారో తెలుసా, మేము ఇలా మీకు ఇంటీరియర్ డెకరేట్ చేసిస్తాము మాకు ఇంత అమౌంట్ అని. అదేదో ఐకియాకి వచ్చి మీకు మంచి నాలెడ్జ్ ఉండి కొంచెం గ్రిప్ తెచ్చుకొని ఈ ఐకియాకి వచ్చేసి చూసేస్తే మనకి మంచి ఇలా డెకరేట్ చేసుకుందాము, ఇలా వాల్పేపర్ ఇలా ఉండాలి నా హౌస్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకు గైస్ మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్స్కి డబ్బులు ఇవంతా, అంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకసారి ఐకియా విజిట్ చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. లివింగ్ రూమ్లో ఎలా ఉండాలి, టీవీ పెట్టుకునే వాళ్ళు ఎలా ఉండాలి, దానికి ఆపోజిట్లో సోఫా అండ్ సైడ్ కిచెన్ ఎలా ఉండాలి, కిచెన్లో ఎలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కిచెన్లో చూసారా వాషింగ్ మిషన్ని కూడా అక్కడే పెట్టేశారు, అక్కడే క్లాత్స్ తెచ్చేసుకొని వేసేసుకోవచ్చు. అంటే చిన్న స్పేస్ ఉండే వాళ్ళకి, చిన్న ఇల్లు ఉండే వాళ్ళకి
అలా చిన్న ఇల్లు, చిన్న స్పేస్ ఉండే వాళ్ళకేంటంటే, మనకింతే స్పేస్ ఉంది గదా! మనం ఏం చేయలేంలే అన్నట్లు డీలా పడిపోతారు. వాళ్ళేం చేయరు. సో, అలా ఏం లేదు గైస్. చిన్న స్పేస్ ఉన్న ఎంత మంచిగా డెకరేట్ చేశారో చూడు. స్టైలిష్‌గా, మోడర్న్‌గా మన ఇల్లుని మనం చేసుకోవచ్చు. ఐకియాలో ఇంకోటి బెస్ట్ ఐటెమ్స్ అంటే ఇవి. ఎవ్వరైనా గైస్ ఎవరు పిల్లలున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఐకియాకొచ్చి షాపింగ్ చేసిన వాళ్ళు ఇవి కొనకుండా వెళ్ళరు. అంత అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి కంపల్సరీ తీసుకుంటారు. స్పూన్స్, ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్ మొత్తం సెట్ సెట్ గైస్. ఇవి పాస్టల్ కలర్స్ ఇచ్చారు. ఇంకా కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. మేబీ లోపల ఏమైనా ఉన్నాయో లేదా నేను మిస్ చేశానో తెలియదు. ఇందులో 2 ఉన్నాయి. యాహ్! మేబీ కలర్స్ మార్చాడు. గైస్ ఇవే కాదు ఇంకా ఆరెంజ్ ఇట్లా అంటే బ్రైట్ కలర్స్‌లో కూడా ఉన్నాయి. నేను హైదరాబాద్‌లో తీసుకున్నాను. సో, ఇక్కడ పాస్టల్ కలర్స్ ఉన్నాయి. యాహ్! లైట్ కలర్స్. ఇవన్నీ చూసారా? కిడ్స్‌కి సంబంధించినవి. కిడ్స్ పెయింటింగ్స్‌కి మొత్తం అంతా ఇది కిడ్స్ జోనే. ఇది కూడా కిడ్స్‌కి అండ్ పెద్దవాళ్ళకి కూడా యూజ్ అయ్యేవి పెయింట్ బ్రషెస్, పెయింట్లు, సిజర్స్ అన్నీ పెట్టేసాడు. వాట్ నాట్ ఏవి అయినా దొరుకుతాయి ఇక్కడ. దట్ టూ అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉన్నాయి. బయట ఈ కలర్స్ అవంతా చాలా ఎక్స్‌పెన్సివ్ చూసాను. ఇక్కడ బానే ఉన్నాయి. గైస్ ఇది నాకు చాలా నచ్చింది. ఎంత యూనిక్‌గా ఉన్నాయో లైట్స్ కిడ్స్ రూమ్‌లోకి మంచిగా యూజ్‌ఫుల్ ఐటెమ్స్ ఇవి. ఒక్కటి వాల్‌కి అలా తగిలిచ్చినా ఎంత రిచ్ లుక్ వస్తుందంటే క్యూట్ ఉంటాయి ఈ వాల్ లైట్స్ అన్నీ. మీకోటి తెలుసా? ఇండియాలో ఫస్ట్ ఈ ఐకియా షోరూమ్ హైదరాబాద్‌లోనే ఉంది గైస్. ఫస్ట్ వచ్చింది హైదరాబాద్‌లోనే. మేబీ రీసెంట్ టైమ్స్‌లో ముంబై, బెంగుళూరు కూడా వచ్చిందంట. నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. నేను ఈ వీడియో చేసే ముందర సెర్చ్ చేస్తే యాహ్! హైదరాబాద్ కాదు బెంగుళూరు, ముంబైలో కూడా ఉన్నాయి అని చెప్పేసి ఉన్నింది. యాహ్! ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో వచ్చింది. బట్ ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ షోరూమ్ హైదరాబాద్‌లోనే ఓపెన్ చేశారు. గైస్ యాహ్! ఐకియా టూర్ అయిపోయింది. ఇక్కడ ఇది ఫుడ్ జోన్. ఫుడ్ సెక్షన్. ఫుడ్ కూడా ఉంటదిక్కడ. అక్కడ పెద్ద బోర్డ్స్ ఏసున్నారు చూసావా? 700 ఫిల్స్, 700 ఫిల్స్ అని పెట్టారు రౌండ్‌గా బ్లాక్ కలర్. అదేంటో తెలుసా? 700 ఫిల్స్‌కి అన్‌లిమిటెడ్ కాఫీ ఇంకొక 700 ఫిల్స్ కట్టి మీరు అన్‌లిమిటెడ్‌గా కోక్ కానీ ఏదైనా సాఫ్ట్ డ్రింక్ మీరు తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ గైస్. మీరు ఆ ఐకియాలో ఉన్నంత సేపు ఏదైతే మీరు గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్‌లో ఫిల్ చేసుకుంటూనే ఉండొచ్చు. 700 ఫిల్స్‌కి నువ్వు ఎంతైనా తాగొచ్చు. సో, 700 ఫిల్స్ ఫర్ కాఫీ లవర్స్ అయితే కాఫీ తీసుకుంటారు. సాఫ్ట్ డ్రింక్ కావాలంటే సాఫ్ట్ డ్రింక్. యాహ్! ఎక్కడికొచ్చామో తెలుసా? వేర్ హౌస్. ఇదంతా వేర్ హౌస్. చెప్పాను కదా మీకు పైనంతా డిస్‌ప్లే చేస్తారు. ఇది మొత్తం వేర్ హౌస్. ఇక్కడ కింద ఉంటుంది. ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలుసా? అది కాస్ట్ ఎక్కువ ఉంది గైస్. అంటే 10 బీడీ ఈచ్ చైర్ ఉంది. సారీ 9.5 కానీ అంత పెట్టి అది తీసుకున్నా కూడా చాలా వర్త్ అనిపించింది నాకు. పెద్దవాళ్ళైనా కూర్చోవచ్చు గైస్. ఎంత వెయిట్ ఉన్నా అది మోస్తది. అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఆ ప్లాస్టిక్‌వి. యాహ్! ఇదంతా వేర్ హౌస్. ఇక్కడ కూడా వేర్ హౌస్‌లో కూడా చిన్న చిన్న ఐటెమ్స్ ఇట్లా బల్క్‌లో పెట్టారు. ఇలా బాక్సెస్ ఉంటాయి. చెప్పాను గదా మీకు ఏవైనా కావాలంటే ఇలా బాక్సెస్‌లో అంటే టీ టేబుల్ ఇలా సైడ్ యాహ్! సోఫాస్, చైర్స్, డైనింగ్ టేబుల్స్, మిర్రర్స్ ఏవి కావాలన్నా ఈ వేర్ హౌస్‌లో సెక్షన్ టు సెక్షన్ అన్నీ అదిగో చూపిస్తున్నాను కదా! అలా రాసుంటారు. ఆ నంబర్‌ని మనం బేస్ చేసుకొని అక్కడ రాసుంటారు గైస్. ఆ వేర్ హౌస్‌లో ఏ సెక్షన్‌లో ఏముంటాయి అనేది ఆ సెక్షన్‌లోకెళ్ళి మన ట్రాలీలో పెట్టుకొని వచ్చేయాలి. నువ్వే పిక్ చేసుకోవాలి. యాహ్! మేబీ హెల్ప్ చేస్తారు లేడీస్‌కి అట్లా. మాక్సిమం హెల్ప్ అంటూ ఉండదు ఐకియాలో. మనమే పిక్ చేసుకోవాలి. మనమే తీసుకొని మన ట్రాలీలో పెట్టుకొని వెళ్ళి బిల్ ఏపించుకోవాలి. చూసారా ఇదంతా వేర్ హౌసే. వేర్ హౌస్‌లో ఇవి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి అక్కడ కూడా డిస్‌ప్లే చేశాడు. కస్టమర్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు. అవి అన్ని ఫ్లాట్ బాక్సెసే ఉన్నాయి చూడండి. చూడు ఇవన్నీ ఈ చైర్ అయితే మాత్రం డైరెక్ట్ చైర్ పిక్ చేసుకోవాలి. యాహ్! కొన్ని మాత్రం డైరెక్ట్ ఉంటాయి. ఈ ఉయ్యాల, ఈ సోఫా, ఇది అవుట్‌డోర్ ఉయ్యాల అనుకుంటా. యాహ్! స్వింగ్. ఇవంతా ఫ్లాట్ బాక్సెస్‌లోనే ఇస్తాడు గైస్. అది ఎంత పెద్ద ఐటెమ్ అయినా గానీ ఫ్లాట్‌లోనే వస్తది మీకు. ఫ్లాట్‌గానే ఉంటది ఆ బాక్స్ అంతా. ఓపెన్ చేస్తేనే మీకు అసెంబుల్ చేసేటప్పుడే అర్థమవుతది. ఓకే అని. ఆ బాక్స్‌ని అట్లా ఫ్లాట్‌గా ఇచ్చినప్పుడు నేనే వండర్ అయ్యా. అదేంటిది ఇది సోఫా కదా నేను కొన్నాను ఇలా ఇచ్చాడేంటి అనుకున్నా. బట్ అది ఓపెన్ చేస్తేనే అర్థమవుతది. ఓకే ఇది కూడా సోఫా అయిపోతదా అనేసి.
ఇదే గాయ్స్ ఆ ట్రాలీ అంటాను గదా! పెద్ద ట్రాలీ. ఇదే వేర్ హౌస్‌లో ఇచ్చే ట్రాలీస్ ఇవి. దీంట్లోనే పెట్టుకొని బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళి బిల్లింగ్ ఏపించుకోవాలి. బయటకొస్తూనే మళ్ళీ ఫుడ్ జోన్ ఉంటుంది. అండ్ షాపింగ్ గూడా ఉంటదిక్కడ. చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి. షవర్మా 400 ఫిల్స్, ఇది అన్‌లిమిటెడ్ డ్రింక్ 700 ఫిల్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అఫోర్డబుల్ రేంజ్‌లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉన్నాయి. యాహ్! ఇక్కడ నుంచి ఇక్కడే తినడానికి కూడా ఉంటది గాయ్స్. ఇక్కడే తినేయాలి. ఇక్కడే తినడానికి ఉంటది. ప్యాకింగ్ జేసుకోవచ్చు. యాహ్! ఇదే గాయ్స్ బహరీన్‌లో ఐకియా టూర్. నా ఎఫర్ట్ నచ్చి మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.